విభజన సూత్రం. పిల్లలు, ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కు వెళ్లే మార్గంలో ఒక ట్రక్కు వెళ్తోంది అనుకుందాం. ఈ వివరాల్ని మనం ఒక కార్టీజియన్ తలంపై గుర్తిద్దాం. గోడౌన్ తూర్పున 12 కిలోమీటర్లు మరియు ఉత్తరం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది అనుకోండి. దీనిని మనం బిందువు ఏగా గుర్తిద్దాం. ఫ్యాక్టరీ నుంచి దూరాన్ని కొలుస్తున్నాం కాబట్టి ఫ్యాక్టరీ మూల బిందువు దగ్గర ఉందనుకుందాం. ట్రక్కు పి బిందువు దగ్గర ఉందనుకుందాం. ట్రక్కు గోడౌన్ల మధ్య దూరం రెట్టింపు ఉంది. మరి ఫ్యాక్టరీ దృష్ట్యా చూస్తే ట్రక్ ఎక్కడ ఉంది? ట్రక్ యొక్క నిరూపకాలు XY అనుకుందాం. మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ బిందువు ఇదే. అన్ని బిందువుల్ని కలుపుదాం. ఓపీకి రెట్టింపు ఏపీ. OP/AP = 1/2. ఇప్పుడు మనం P మరియు Aల నుంచి X అక్షంపైకి లంబాలని గీయాలి. అవి X అక్షాన్ని B మరియు Cల దగ్గర ఖండిస్తాయి అనుకుందాం. ఇప్పుడు P నుంచి X అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది ఏసీని D దగ్గర ఖండిస్తుంది అనుకుందాం. ఇక్కడ PD = 12 - X అంటే A మరియు P బిందువుల X నిరూపకాల భేదం. మరియు AD = 9 - Y. ఇది A మరియు P బిందువుల Y నిరూపకాల భేదం. ఇక్కడ త్రిభుజం POB మరియు త్రిభుజం APDలు సరూప త్రిభుజాలు కాబట్టి అనురూప భుజాల నిష్పత్తులు సమానం. కాబట్టి OP/AP = OB/PD = PB/AD = 1/2. ఈ సంబంధం నుంచి మనకి సులభంగా XY విలువల్ని కనుక్కోవచ్చు. OB/PD = 1/2. OB = X. PD = 12 - X. కాబట్టి X/12 - X = 1/2 లేదా 2X = 12 - X లేదా 3X = 12 లేదా X = 4. మళ్ళా PB/AD = 1/2. ఇక్కడ PB = Y. AD = 9 - Y. కాబట్టి Y/9 - Y = 1/2 లేదా 2Y = 9 - Y లేదా 3Y = 9 లేదా Y = 3. కాబట్టి ఫ్యాక్టరీ దృష్ట్యా చూస్తే ట్రక్కు యొక్క నిరూపకాలు తూర్పు నుంచి 4 కిలోమీటర్లు మరియు ఉత్తరం నుంచి 3 కిలోమీటర్లు. మనం ఇక్కడ విభజన సూత్రాన్ని ఉపయోగిస్తే ఇది 5 కిలోమీటర్ల ఈశాన్యంలో ఉంటుంది. దీనిని సాధారణీకరిద్దాం. P అనే బిందువు ABని M1:M2 నిష్పత్తిలో అంతరంగా విభజిస్తుంది మరియు P యొక్క నిరూపకాలు X, Y అనుకుందాం. ఇదే మనం కనుక్కోవాల్సింది. AP/PB = AD/PC = PD/BC = M1/M2. AD/PC = X - X1/X2 - X = M1/M2. దీనిని మనం సాధిస్తే మనకి X విలువ M2X1 + M1X2/M1 + M2 అని వస్తుంది. అందుచేత PD/BC = M1/M2. PD = Y - Y1. BC = Y2 - Y. కాబట్టి Y - Y1/Y2 - Y = M1/M2. దీన్ని మనం సాధిస్తే మనకి Y = M2Y1 + M1Y2/M1 + M2 వస్తుంది. కాబట్టి ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఒక బిందువు M1:M2 నిష్పత్తిలో అంతరంగా విభజిస్తే ఆ బిందువు నిరూపకాల్ని ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు అన్నమాట. ఈ సూత్రాన్ని విభజన సూత్రం అని అంటారు.